లాస్ట్ ప్రీవియస్ క్లాస్‌లో ఏం చెప్పుకున్నాం? అనాటమీ యొక్క సబ్ డివిజన్స్ గురించి, వాటి యొక్క కీ టర్మ్స్, కీ పాయింట్స్ గురించి మాట్లాడుకున్నాం. అదే విధంగా అనాటమీ ఐసీడీలో స్కెలిటన్ సిస్టమ్, ఇంటిగ్యుమిటరీ సిస్టమ్, నర్వస్ సిస్టమ్ అవి నోట్ చేసుకున్నారు కదా మీరు? ఓకే గైస్, అనాటమీ అంటే ఏంటమ్మా? వాట్ ఈస్ అనాటమీ? Study of body parts and their function is called anatomy, ma'am. Okay. How many types of anatomy subdivisions? 11. 11, ma'am. ఓకే. అవేంటో చెప్తారా? Cardiovascular system, Okay. digestive system, nervous system, respiratory system, endocrine system, reproductive, including male and female మా system. అది కాదు మా నేను అడిగింది. ఇప్పుడు అనాటమీలో సబ్ డివిజన్స్ ఉంటాయి ఇంకా. Yes, madam. Yes, ma'am. ఆ 11 వాటి గురించి చెప్పమంటున్నా. Cadaveric or gross anatomy, living anatomy, embryology, histology, surface, radiographic and imaging, comparative, physical anthropology, applied, experimental, and last genetics, ma'am. ఓకే, గుడ్ మా. ఓకే మా, అందరికి వినిపిస్తుందా నా వాయిస్? Yeah, ma'am. ఓకే 20. ఓకే 47. ఓకే. అనాటమీ అనేది ఏ వర్డ్ మా? ఎక్కడి నుంచి వచ్చింది అనాటమీ అంటే? అనాటమీ అనేది From Greek word, ma'am. ఓకే. Greek word, ma'am. గ్రీక్ వర్డ్ లో అనాటమీ వెబ్రివేషన్ చెప్తారా? To cutting up. ఓకే Cutting up, ma'am. ఓకే. ఇప్పుడు కీ పాయింట్స్ విన్నారు కదమ్మా మీరంతా. కీ పాయింట్స్ లో మైక్రోస్కోపిక్ లో సెల్స్ మీద స్టడీ చేసే దాన్ని ఏమంటాం? Histology, ma'am. సెల్స్ మీద స్టడీ చేసేదాన్ని మనం Cytology. ఓకే. టిష్యూస్ మీద స్టడీ చేసేదాన్ని Histology. ఓకే. స్టడీ ఆఫ్ ఫంక్షన్స్ Physiology. ఓకే. ఇప్పుడు సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ ఉంటాయి కదా, వాటిపై మనం స్టడీ చేస్తాం. అది ఏ అనాటమీకి వస్తుంది? Comparative anatomy, ma'am. ఓకే. సర్ఫేస్ అనాటమీ అంటే ఏంటమ్మా? మా Surface anatomy, madam. ఎస్ మా. The study of anatomical landmarks that can be identified by observing the surface of the body, sometimes called superficial anatomy. The study of external feature of body. ఓకే. ఎంబ్రియాలజీ Study of development of baby during 9 months. From ovum to fertilized ovum to fetus, ma'am, development. ఓకే. ఓకే. హౌ మెనీ సిస్టమ్స్ మా? హౌ మెనీ టైప్స్ ఆఫ్ 11, madam. 11 systems, ma'am. ఓకే, చెప్తారా? Cardiovascular system, digestive nervous system, respiratory system, endocrine system, reproductive system, male and female, integumentary system, lymphatic system, urinary system, excretory system, muscular or skeletal system. Nervous system. Skeletal system. ఓకే. ఎగ్జామ్ అని చెప్పాను కదా, అందరూ కూడా ప్రిపేర్ అయ్యారా? Yes, ma'am. ఓకే. ఈ రోజు నేను టెస్ట్ పెట్టడం లేదు, మీకు రేపు పెడతాను. అంటే నేను క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేయలేదు.
Okay, ma'am. Okay, ma'am. మా అన్ని కాలేజ్ వాళ్ళు వచ్చారా? గాయత్రి కాలేజ్ వాళ్ళు రాలేదు కదా? ఓకే. మ్యామ్ గాయత్రి కాలేజ్ వాళ్ళు వచ్చాం మ్యామ్. వచ్చారా? ఓకే. మీ కాలేజ్ వాళ్ళు ఎంతమంది వచ్చారమ్మా? మ్యామ్ ఇంకా జాయిన్ అవుతున్నారు మ్యామ్. ఓకే, కొంచెం ఫాస్ట్ గా జాయిన్ అవ్వమమ్మా, ఓకే మ్యామ్. క్లాస్ స్టార్ట్ చేయాలి కదా. ఓకే జస్ట్ ఇప్పుడే లింక్ పెట్టారు మ్యామ్. ఓకేమా. మన వాయిస్ వినిపిస్తుంది కదమ్మా అందరికి? Yes, ma'am. ఎస్ మ్యామ్. ఎవరికైతే వినిపించడం లేదో ఒకసారి లెఫ్ట్ టైం మళ్ళీ ఇన్నావమ్మా. ఓకేమా. మెడికల్ కోడింగ్ లో టైప్స్ ఆఫ్ కోడ్స్ ఉంటాయి కదా, ఎన్నవి? 3 types, ma'am. Three types, ma'am. ఓకే. 3 టైప్స్ ఆఫ్ బుక్స్ కూడా ఉంటాయి. అవి Yes, ma'am. అదే మేడం ICD ఓకే and CPT. ఓకే. మీరు ఎవరైనా కూడా సిపిసి ఎగ్జామ్ రాయాలి అనుకుంటే మీరు సిపిటి, ఐసిడి, హెచ్సిపిసిఎస్ అనే బుక్స్ అనేవి కొనుక్కోవాలమ్మా మీరు. Okay, ma'am. Okay, ma'am. అవి ఎప్పుడు ఉంటాయి మ్యామ్ ఎగ్జామ్స్? అవి మీరు రాయాలి అనుకుంటే మళ్ళీ మీకు ట్రైనింగ్ ఇస్తారు. అంటే ఎగ్జామ్ కి ప్రిపరేషన్ చేస్తారు వాళ్ళు ఇన్స్టిట్యూషన్ లో, అక్కడే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. దీని తర్వాత ఇప్పుడు ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత మీకు డిగ్రీ కంప్లీట్ అవుతుంది కదమ్మా. 6 సెమ్ అవుతే డిగ్రీ కంప్లీట్ అవుతుంది. డిగ్రీ కంప్లీట్ అయ్యాక మీరు అనదర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలన్నా, అది కాకుండా మీరు మెడికల్ కోడింగ్ సైడ్ వెళ్ళాలనుకున్నా, ఎగ్జామ్స్ రాయాలనుకుంటే ఈ సిపిసి అనే ఎగ్జామ్ అని రాయాలి. ఈ సిపిసి ఎగ్జామ్ కి ఈ 3 బుక్స్ కూడా ఇంపార్టెంట్ మా. ఓకే 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 మ్యామ్. ఓకే మా. ఇక్కడ మీరు ట్రైన్ అయ్యి వెళ్తారు కదా, తర్వాత మీరు అదంటే సిపిసి ఎగ్జామ్ రాయాలి అనుకుంటే అప్పుడు వాళ్ళు ఎగ్జామ్ కి ప్రిపరేషన్ చేస్తారు ఓన్లీ. ఓకే, ఓన్లీ ఎగ్జామ్ కి ప్రిపరేషన్ చేస్తారు. మా ఇక్కడ ఇంట్రడక్షన్ క్లాస్ నుంచి ఎవరు వెళ్ళలేదు మా? నాలంద కాలేజ్ వాళ్ళు వెళ్ళలేదు కదా. ఎవరెవరైతే ఏ కాలేజెస్ వాళ్ళైతే వెళ్ళలేదో ఇంకా జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నారు మా, అంతలో చెప్తాను మీకు, వినండి. ఎనాటమీ అంటే ఏం లేదు మా. ఎనాటమీ కాదు, మెడికల్ కోడింగ్ అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ హెల్త్ కేర్ డయాగ్నోసిస్ లో ప్రొసీజర్, మెడికల్ సర్వీసెస్ అండ్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదమ్మా, ఇవంతటిని కలిపి మనకి యూనివర్సల్ మెడికల్ ఆల్ఫా న్యూమెరిక్ కోడ్స్ కింద కోడ్ చేసి సేవ్ చేయడాన్ని మనం మెడికల్ కోడింగ్ అంటాం. ఈ మెడికల్ కోడింగ్ ని కోడ్ చేసే వాళ్ళని మనం కోడర్స్ అంటాం. ఓకేనా? మెడికల్ కోడింగ్ ని కోడ్ చేసే వాళ్ళని మనం కోడర్స్ అని అంటాం. ఓకే, ఈ మెడికల్ కోడింగ్ లో 3 టైప్స్ ఆఫ్ కోడ్స్ ఉంటాయి. అదే విధంగా ఆ 3 టైప్స్ ఆఫ్ కోడ్స్ బుక్స్ కూడా ప్రొవైడ్ అయి ఉంటాయి. ఆ 3 టైప్స్ ఆఫ్ కోడ్స్ అంటే ఐసిడి, సిపిటి, హెచ్సిపిసిఎస్. ఓకేనా? ఐసిడి అంటే ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజ్. ఓకేనా? ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజ్. ఓకే, ఈ ఐసిడి కోడ్స్ లో, ఈ ఐసిడి బుక్ లో ఎటువంటి వాటిని కోడ్ చేస్తారంటే మోర్ దెన్ ఇంజురీస్ ఉంటాయి కదా, ఇంజురీస్ అయిన వాళ్ళు, అదే విధంగా
డెత్ కేసెస్ ఉంటాయి. ఆ డెత్ కేసెస్ ఇంజురీస్ అయిన వాళ్ళందరికీ కూడా ఈ ఐసిడి దాంట్లో కోడ్ చేస్తారు. చెప్పాలంటే నా వాయిస్ వాళ్ళకి పోవాలి. ఓకేనా? ఈ ఐసిడిలో డెత్ కేసెస్ అండ్ ఇంజురీస్ అయినవి ఉంటాయి కదా, అవన్నీ కూడా దీంట్లో కోడ్ చేస్తారు. దాంట్లో ఎందుకు కోడ్ చేస్తారంటే మనకి ఒక పర్సన్ చనిపోయినప్పుడు తను ఎందువల్ల చనిపోయాడు, ఏ డిసీజ్ వల్ల చనిపోయాడు, అవంతటిని కూడా ఒక డాక్యుమెంటేషన్ లో ఉంటుంది కదా, ఆ డాక్యుమెంట్ అంతటిని కూడా కోడ్ చేసి ఐసిడి బుక్ లో అనేది సేవ్ చేస్తారు. అదే విధంగా సిపిటి అంటే కరెంట్ ప్రొసీజర్ టెర్మినాలజీ. ఓకేనా? సిపిటి అంటే కరెంట్ ప్రొసీజర్ టెర్మినాలజీ. ఈ కరెంట్ ప్రొసీజర్ టెర్మినాలజీ అని మనం మ్యూట్ చేయండి మా అందరూ. వేరే మార్చి ఓకే. ఈ సిపిటి అనేది కరెంట్ ప్రొసీజర్ టెర్మినాలజీ అని అంటాం. దీన్ని ఏఎంఏ అంటే అమెరికన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు దీన్ని ఎస్టాబ్లిష్ అండ్ మెయింటైన్ అండ్ పబ్లిష్ చేస్తున్నారు. ఓకేనా? సిపిటిని పబ్లిష్ చేసిన వాళ్ళు, మెయింటైన్ చేసిన వాళ్ళు ఏఎంఏ, అమెరికన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు దీన్ని మెయింటైన్ చేస్తున్నారు. ఈ సిపిటిలో అదర్ ఆఫ్ 6 కోడ్స్ ఉంటాయి. మ్యామ్ చెప్పమా. హలో. మ్యామ్ మీ వాయిస్ చాలా బ్రేక్ అవుతుంది. ఓకే అమ్మా. మ్యామ్ మీ వాయిస్ ఓకే అమ్మా, కొంచెం గట్టిగా చెప్తాను. సిపిటి అంటే కరెంట్ ప్రొసీజర్ టెర్మినాలజీ కదమ్మా. ఈ కరెంట్ ప్రొసీజర్ టెర్మినాలజీలో 5 న్యూమరిక్ కోడ్స్ ఉంటాయి. ఈ 5 న్యూమరిక్ కోడ్స్ ని 6 రేంజెస్ కింద డివైడ్ చేశారు. ఈ 6 రేంజెస్ ని మనం సిపిటిలో అదర్ బుక్స్ కింద, అదే విధంగా ఎగ్జామ్ రాస్తాం కదా, ఎగ్జామ్ రాయడానికి ఈ 6 కోడ్స్ ని కూడా యూస్ చేస్తాం. అంటే ఎవాల్యుయేషన్ మేనేజ్మెంట్, ఎనస్థిషియాలజీ, సర్జరీ, రేడియాలజీ, పాథాలజీ అండ్ ల్యాబొరేటరీ మెడిసిన్స్. ఈ 6 ఉన్నాయి కదా, ఈ 6 రేంజెస్ కి కూడా మనం యూస్ చేసుకునే సిపిటి అనేది బుక్ అనేది ప్రిపేర్ అయి ఉంటుంది. ఆ బుక్ లో మనకి ఎవాల్యుయేషన్ మేనేజ్మెంట్ గురించి, ఎనస్థిషియాలజీ గురించి, సర్జరీస్, రేడియాలజీ, పాథాలజీ, ల్యాబొరేటరీస్, మెడిసిన్స్ ఇవన్నీ కూడా కోడ్ అయి ఉంటాయి. ఓకేనా? అదే విధంగా ఈ ఓకే మ్యామ్. ఈ ఈ 6 రేంజెస్ కి కూడా 6 న్యూమరికల్ రేంజెస్ ఉంటాయి. మ్యామ్ వాయిస్ స్ట్రక్ అవుతుంది. ఓకే మా. ఈ 6 రేంజెస్ కి కూడా 6 న్యూమరికల్ రేంజ్ ఉంటుంది. అంటే ఒక నెంబర్ ఉంటుంది. ఎవాల్యుయేషన్ మేనేజ్మెంట్ కి 99,201 టు 99,499. అంటే ఏంటి? ఎవాల్యుయేషన్ మేనేజ్మెంట్ లో 99,201 నుంచి కోడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా? 99,201 నుంచి కోడ్ అనేది స్టార్ట్ అయ్యి 99,499 వరకు ఎండ్ అవుతుంది. ఓకేనా? ఇలా ఈ 6 కి కూడా 6 న్యూమరికల్ రేంజెస్ అనేవి ఉంటాయి. ఓకేనా? అదే విధంగా హెచ్సిపిసిఎస్ అంటే ఏంటి? హెల్త్ కేర్ కామన్ ప్రొసీజర్ కోడింగ్ సిస్టమ్. ఓకేనా? దీంట్లో హెల్త్ కి సంబంధించిన ప్రికాషన్స్ గురించి, అదే విధంగా హాస్పిటల్స్ కి సంబంధించిన ఎక్విప్మెంట్ గురించి, అదే విధంగా మనకి కొన్ని మెడిసిన్స్ తయారు చేస్తారు. అదే అంటే క్యాన్సర్ కి సంబంధించిన మెడిసిన్స్ తయారు చేశారనుకోండి, ఆ మెడిసిన్స్ కి కొన్ని డ్రగ్స్ అనేవి యూజ్ చేస్తాం. ఆ డ్రగ్స్ యొక్క కోడింగ్ కూడా ఈ హెచ్సిపిసిఎస్ అనే దాంట్లో కోడ్ అయి ఉంటుంది. ఓకే? ఇలా ఈ 3 కోడ్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకే మా, అర్థమైందా? ఎస్ మేడం. ఓకే. మా అందరూ గాయత్రి అదే అన్ని కాలేజెస్ వాళ్ళు కూడా వచ్చారు కదమ్మా. నేను స్టార్ట్ చేస్తాను క్లాస్ అనేది. ఎస్ మ్యామ్. ఓకే.
ఓకే. మరి నిన్న అయితే మీరు నోట్స్ అనేది నోట్ చేసుకున్నారు కదా? Yes, ma'am. మరి ఎవరికైతే వాయిస్ నాది వినిపించడం లేదో వాళ్ళు ఒకసారి అన్‌మ్యూట్ ఏంటి లెఫ్ట్ అవ్వండి లెఫ్ట్ అయ్యి మళ్ళీ ఇన్ అవ్వండి అందరికీ కూడా స్క్రీన్ షేర్ అవుతుందా? ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. మ్యామ్ ఎగ్జామ్ లేదా మ్యామ్ ఈరోజు? ఎగ్జామ్ లేదు మీకు. ఓకే మీకు రేపు అనేది టెస్ట్ పెడతాను. ఓకేనా? ఓకే మ్యామ్. ఓకే. మా స్క్రీన్ లో ఏది కనిపిస్తుంది మీకు? ఏ సబ్జెక్ట్ ఇదే ఏ డాక్యుమెంట్ కనిపిస్తుంది? Integratory system. Integratory system. ఓకే. ఎక్స్ట్రా మీరు ఎక్కడి వరకు నోట్ చేసుకున్నారు నోట్స్ అనేది? స్కెల్టన్ సిస్టమ్, ఇంటిగ్యుమేటరీ సిస్టమ్ అండ్ నర్వస్ సిస్టమ్ వరకు మీరు నోట్ చేసుకున్నారు కదా? మ్యామ్ నర్వస్ సిస్టమ్ ఎండింగ్ ఒకసారి పెట్టండి మ్యామ్. ఎండింగా? స్టార్టింగ్ నుంచి ఒకసారి సిస్టమ్ పెట్టండి మ్యామ్. మా నర్వస్ సిస్టమ్. ఓకే మా పెట్టాను చూడండి. మ్యామ్ ఇంకా కొంచెం పైకి కొంచెం ఓకే కనిపిస్తుందా? ఎస్ మ్యామ్. ఇది మీ తర్వాత నోట్ చేసుకుందరు. ఫస్ట్ స్కెల్టన్ సిస్టమ్ నోట్ చేసుకున్నారు కదా, అది చెప్తాను వినండి. ఓకేనా? ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఓకే మ్యామ్. works as a support structure of your body. It gives the body its shapes and allows movements, makes blood cells, provide protection organs, and stores minerals. The skeletal system is also called the musculoskeletal system. Yesterday class ma'am. అందరికి కనిపిస్తుంది కదా మా స్క్రీన్ ఇది? ది స్కెల్టన్ సిస్టమ్ డిస్క్రిప్షన్ చూడండి. వర్క్ హ్యాస్ సపోర్ట్ structure for your body. It gives the body its shape, allows movements, make blood cells, provide protection from organs and store minerals. And skeleton system is the all
ఆల్సో కాల్డ్ ది మస్కులోస్కెలిటల్ సిస్టమ్. ఓకే, స్కెలిటల్ సిస్టమ్ అంటే మా మ్యూట్ చేయండి మా అందరూ. మన విక్కీకి బెస్ట్ బిజినెస్ మ్యాన్ అవార్డు వచ్చింది. ఎవరైతే మ్యూట్ చేయాలో వాళ్ళందరూ కూడా మ్యూట్ చేయండి మా ఒకసారి. నీకు వచ్చినట్టు ఫీల్ అవుతున్నావే? భాగమైనప్పుడు నీ విజయాల్లో కూడా ఓకే, స్కెలిటన్ సిస్టమ్ అనేది మనం స్కెలిటన్ సిస్టమ్ నే మనం మస్కులోస్కెలిటల్ సిస్టమ్ అని కూడా చెప్తాం. ఓకేనా, స్కెలిటన్ సిస్టమ్ అంటే మస్కులోస్కెలిటల్ సిస్టమ్ అని కూడా చెప్పడం అనేది జరుగుతుంది. ఓకేనా, ఓకే. స్కెలిటన్ సిస్టమ్ అనేది మనకి ఎందుకు యూజ్ అవుతుందా? స్కెలిటన్ సిస్టమ్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది? ఇప్పుడు మన బాడీ యొక్క స్ట్రక్చర్ మనకి రావాలంటే, బాడీ యొక్క స్ట్రక్చర్ రావాలంటే స్కెలిటన్స్ అంటే మజిల్స్ అవన్నీ ఉండాలి. అదే విధంగా మన బాడీ యొక్క మూమెంట్ అంటే ఇప్పుడు మనం ఏదైనా మూమెంట్ ఇవ్వాలనుకుంటే అంటే మజిల్స్ అనేవి యూజ్ అవ్వాలి కదా. అలా యూజ్ అవ్వడానికి, అదే విధంగా మన బాడీ యొక్క మూమెంట్స్ ఇవ్వడానికి బ్లడ్ సెల్స్, అదే విధంగా ఏంటి బ్లడ్ సెల్స్ ఉంటుంది కదా, బ్లడ్ సెల్స్ అవన్నీ కూడా బాడీస్ కి అందించడానికి, ఇలా ప్రొవైడ్ ప్రొటెక్షన్. అన్ని ఆర్గన్స్ ఉంటాయి కదా మనకి, మన బాడీలో ఆర్గన్స్ ఉంటాయి. ఆ ఆర్గన్స్ కి ప్రొటెక్షన్ ఇవ్వడానికి కూడా ఈ మస్కులోస్కెలిటల్ సిస్టమ్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, మస్కులోస్కెలిటల్ సిస్టమ్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే బాడీ స్ట్రక్చర్ కనబడడానికి, మూమెంట్స్. ఓకే మీరు అందరూ మ్యూట్ చేయండి, మనం చెప్పేటప్పుడు ఎవరు మాట్లాడకండి. ఓకే, మ్యూట్ చేయండి. సి ఈ మజిల్స్ అనేవి, ఈ స్కెలిటన్స్ అనేవి ప్రొటెక్ట్ చేయాలి. ఓకేనా, ఈ స్కెలిటన్స్ అనేవి ప్రొటెక్ట్ చేయడం వల్ల అవి సేఫ్ గా ప్రొటెక్ట్ అయి ఉంటాయి. ఓకే, ఓకేనా గాయస్. స్కెలిటన్ ఏంటి? స్కెలిటన్ సిస్టమ్ అంటే సపోర్ట్ ద స్ట్రక్చర్ ఫర్ యువర్ బాడీ అంటే ఏంటి? సపోర్ట్ ఇస్తుంది అన్నమాట స్ట్రక్చర్ కోసం, మన బాడీ స్ట్రక్చర్ కోసం ఈ స్కెలిటన్ సిస్టమ్ అనేది సపోర్ట్ ఇస్తుంది. అదే విధంగా షేప్స్ అంటే బాడీ షేప్ రావడానికి, ఇంకోటి మూమెంట్స్, బాడీ యొక్క మూమెంట్స్ ఉంటాయి కదా, అలా మూమెంట్స్ ఇవ్వడానికి, బ్లడ్ సెల్స్ మూవ్ అవ్వడానికి, అదే విధంగా ప్రొటెక్షన్ ఇస్తుంది. ఆర్గన్స్ ఉంటాయి కదా బాడీలో, ఆర్గన్స్ కి ప్రొటెక్షన్ ఇవ్వడానికి ఈ స్కెలిటన్ సిస్టమ్ అనేది యూజ్ అవుతాయి. అదే విధంగా మనం స్కెలిటన్ సిస్టమ్ నే వేరే విధంగా పిలవాలంటే మనం మస్కులోస్కెలిటల్ సిస్టమ్ అని కూడా అంటాం. ఓకే, మస్కులోస్కెలిటల్ సిస్టమ్ కి ఇంకొక పేరు స్కెలిటన్ సిస్టమ్. ఓకే, స్కెలిటన్ సిస్టమ్ అంటే మస్కులోస్కెలిటల్ సిస్టమ్ అని కూడా అంటారు. ఓకేనా గైస్, అర్థమవుతుందా మీకు? Yes, ma'am. మా గాయత్రి కాలేజ్ వాళ్ళు వచ్చారా? ఓకే, మస్కులర్ సిస్టమ్ అనేది కంపోజ్డ్ ఆఫ్ స్పెషలైజ్డ్ సెల్స్ కాల్స్ మజిల్ ఫైబర్స్. మనం చెప్పాం కదా, మనకి మజిల్స్ అనేవి మస్కులోస్కెలిటల్ సిస్టమ్ లో 3 ఫైబర్స్ ఉంటాయమ్మా. కార్టిలైజ్, ఓకే, కార్టిలేజ్ అని ఆ ఫైబర్స్ ఉంటాయి కదా, ఆ ఫైబర్స్ అన్ని కూడా మస్కులోస్కెలిటల్ సిస్టమ్ లో ఉండడం అనేది జరుగుతుంది. ఓకేనా, ఈ ఫైబర్స్ వల్లే మనకి స్కెలిటన్ సిస్టమ్ అంటే స్కెలిటన్ అనేది గ్రిప్ అంటే వాటి గ్రిప్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఓకే, మన ప్రొటెక్షన్ ఇస్తుంది కదా ఆర్గన్స్ కి, అలా ప్రొటెక్ట్ ఇవ్వడానికి కూడా వాటికి గ్రిప్ అనేది, వాటి యొక్క కాల్షియం బాడీకి అంటే స్కెలిటన్స్ లో కాల్షియం, మెగ్నీషియం అనేవి ఉంటాయని చెప్పాంగా, అవన్నీ ఉండడం వల్లనే అవి స్ట్రాంగ్ గా ఉండడం జరుగుతుంది. అదే విధంగా ఆర్గాన్స్ కి ప్రొటెక్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే,
అదే విధంగా మజిల్స్ అనేవి అటాచ్ అయి ఉంటాయి బోన్స్ కి, ఇంటర్నల్ ఆర్గన్స్ అండ్ బ్లడ్ వెజల్స్ కి ఇవి అటాచ్ అయి ఉంటాయి. ఓకేనా? మజిల్స్ అనేవి బోన్స్ కి అండ్ ఇంటర్నల్ ఆర్గాన్స్ కి అండ్ బ్లడ్ వెజల్స్ కి ఇవి అటాచ్ అయ్యి రెస్పాన్సిబుల్ గా వర్క్ చేయడం, ఇంకోటి మూమెంట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా? మజిల్స్ అనేవి బోన్స్ కి, ఇంటర్నల్ ఆర్గాన్స్ కి, బ్లడ్ వెజల్స్ కి రెస్పాన్సిబుల్ గా మూమెంట్స్ ఇస్తాయి. ఓకే? నియర్లీ ఆల్ మూమెంట్స్ ఇన్ ది బాడీ ఈజ్ రిజల్ట్ ఆఫ్ మజిల్స్ కాంట్రాక్షన్. మొత్తానికి చెప్పాలంటే మన బాడీ మూమెంట్ జరగాలంటే మజిల్స్ అనేవి డెఫినెట్ గా మూమెంట్ అనేది ఉండాలి, వాటి యొక్క కాంట్రాక్షన్ అనేది ఉండాలి. ఓకే మా అర్థమవుతుందా గాయస్? స్కెల్టన్ సిస్టమ్ అంటే ఇప్పుడు బాడీ స్ట్రక్చర్ ఇవ్వడానికి, సపోర్ట్ ఇవ్వడానికి షేప్స్ ఉంటాయి, బాడీలో షేప్స్ ఉంటాయి, అవి పూర్తిగా స్ట్రక్చర్ రావడానికి, అదే విధంగా మన బాడీ మూమెంట్స్ ఉంటాయి, బాడీ మూమెంట్స్ కి మేక్స్ బ్లడ్ వెజల్స్ మూవ్ అవ్వడానికి, ప్రొవైడ్ ప్రొటెక్షన్ ఇన్ ఆర్గాన్స్. చూడండి, ప్రొటెక్షన్ ఇస్తాయంట దేనికి? ఆర్గాన్స్ కి ప్రొటెక్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా? అదే విధంగా ఈ స్కెల్టన్ సిస్టమ్ ని మనం మస్కులర్ స్కెల్టన్ సిస్టమ్ అని కూడా అంటాం. ఓకే, ఈ మస్కులర్ skeleton is composed of specialized cells called muscle fibers. ఓకేనా? ఈ మస్కులర్ స్కెల్టన్ సిస్టమ్ అనేది కంపోజ్డ్ బై స్పెషలైజ్డ్ సెల్స్. స్పెషల్ అయిన సెల్స్ అనేవి ఉంటాయి, అవి కూడా ఏంటి? మజిల్ ఫైబర్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఈ మజిల్స్ అనేవి ఎందుకు యూజ్ అవుతాయి? మన బాడీ కాంట్రాక్ట్ అవ్వడానికి, అదే విధంగా బాడీతో అటాచ్ అవ్వడానికి, ఇంటర్నల్ ఆర్గన్స్ అండ్ బ్లడ్ వెజల్స్ మూవ్ అవ్వడానికి, అండ్ రెస్పాన్సిబుల్ ఫర్ మూమెంట్స్. అంటే ఏంటి? మన బాడీ యొక్క మూమెంట్స్ ఉంటాయి కదా, ఆ మూమెంట్స్ అనేవి క్లియర్ గా మూవ్మెంట్ అవ్వడానికి రెస్పాన్సిబిలిటీస్ గా ఈ స్కెల్టన్ సిస్టమ్ అనేది యూజ్ అవుతుంది. అదే విధంగా నియర్లీ ఆల్ మూమెంట్స్ ఇన్ ది బాడీ ఈజ్ ది రిజల్ట్ ఆఫ్ మజిల్స్ కాంట్రాక్షన్. ఓకేనా? నియర్లీ బాడీ యొక్క మూమెంట్స్ ఇవ్వాలంటే మజిల్ కాంట్రాక్షన్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఓకే ఓకే మా దీంట్లో చూడండి, డిసీజ్ ఆఫ్ ది మస్కులోస్కెలిటల్ సిస్టమ్ అండ్ కనెక్టివ్ టిష్యూస్ ICD-10-CM కోడ్ రేంజ్ M00 to M99. ఓకేనా? ఇప్పుడు మస్కులోస్కెలిటల్ సిస్టమ్స్ లో డిసీజ్ వస్తాయి కదా, ఇప్పుడు మన బాడీలో ప్రతి ఆర్గన్ కి, ప్రతి పార్ట్ కి డిసీజెస్ అనేవి వస్తాయి. అదే విధంగా మస్కులోస్కెలిటల్ సిస్టమ్ అంటే ఏంటి? మస్కులోస్కెలిటల్ సిస్టమ్స్ లో మజిల్స్ ఉంటాయి కదా, మజిల్ ఫైబర్స్ ఉంటాయి, అలా మజిల్ ఫైబర్స్ కి కూడా డిసీజ్ అనేవి వస్తాయి. ఓకేనా? ఈ డిసీజ్ అనేవి ICD-10-CM కోడ్ ద్వారా, అంటే ICD-10-CM రేంజ్ ద్వారా తెలుపుతుంది. ఎలా? M00 అంటే ఏంటి? M00 నుంచి స్టార్ట్ అయ్యి M99 కి ఎండ్ అవుతుంది. ఎవరు మా చెప్పండి మా. హలో, ఓకే. Disease of the musculoskeletal system and connective tissues ICD-10-CM and range M00 to M99. ఓకేనా? మస్కులోస్కెలిటల్ సిస్టమ్స్ లో ICD-10-CM కోడ్ రేంజ్ అనేది M00 నుంచి M99 వరకు ఉంటుంది. దీంట్లో ఏమేమి ఉంటాయి? మస్కులోస్కెలిటల్ సిస్టమ్ అనేది ఉంటుంది. అదే విధంగా అదే కనెక్టివ్ టిష్యూస్. కనెక్టివ్ టిష్యూస్ అనేవి ఎందుకు యూజ్ అవుతాయమ్మా? ఎవరైనా చెప్తారా guys? అంకిత, నందిని, మౌనిక, నీలిమ, ఎవరైనా చెప్తారమ్మా? సీమ,
ఇప్పుడు మస్కులోస్కెలిటల్ సిస్టమ్స్ కి కనెక్టివ్ టిష్యూస్ కి ఎటువంటి లింక్ ఉంటుందంటే ఇప్పుడు మస్కులోస్కెలిటల్ సిస్టమ్ అనేది ఉంటాయమ్మా. ఇప్పుడు మజిల్స్ అనేవి ఒకదానికొకటి కనెక్ట్ అవ్వకుండా సెపరేట్ గా ఉంటే మనం ఎటువంటి మూమెంట్స్ ఇవ్వలేం. ఓకేనా? మనకి ఎటువంటి వర్క్ కూడా జరగదు. అవి కాకుండా దానికి మనకి బాడీ యొక్క స్ట్రక్చర్ అనేది కూడా ఉండదు. అలా జరగకుండా ఉండడానికి ఏముంటుంది, మజిల్స్ కి కనెక్టివ్ టిష్యూస్ అనేవి అంటే ఒక మజిల్ ని ఇంకొక మజిల్ ని కనెక్ట్ చేయడం వల్ల అంటే మన బాడీ స్ట్రక్చర్ అనేది ఫుల్ గా స్ట్రక్చర్ అయి ఉంటుంది. అదే విధంగా మన బాడీ మూమెంట్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? కనెక్టివ్ టిష్యూస్ అనేవి ఒక మజిల్ కి ఇంకొక మజిల్ కి అటాచ్ అయి ఉండడం వల్ల, అంటే కనెక్ట్ చేయడం వల్ల మన బాడీ యొక్క మూమెంట్స్ అనేవి ఉంటాయి. బాడీ యొక్క కాంట్రాక్షన్ అనేది ఉంటుంది. మూమెంట్ కాంట్రాక్ట్ అనేది ఉంటుంది. ఓకే, మా అర్థమవుతుందా మీ అందరికి? ఓకే. ది ICD-10 code range for disease of the musculoskeletal system and connective tissues M002 to M99 is medical classification list by the World Health Organization. అప్పుడు మీకు చెప్పాను కదా, ఇప్పుడు ఐసిడిలో ఐసిడి కోడ్స్ అనేవి ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు? WHO అనే వాళ్ళు, అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు. ఎందుకు? ఇప్పుడు మనకి ఎటువంటి డిసీజ్ వచ్చినా కూడా, ఎటువంటి కోడ్ యాడ్ చేయాలన్నా కూడా ఈ WHO అనే ఆర్గనైజేషన్ అనేది యూజ్ అవుతుంది. ఎందుకు యూజ్ అవుతుంది? మనం ఎటువంటి మాడిఫై చేసినా కూడా మనకి కోడ్స్ లో ఈ మాడిఫై చేసిన అన్ని కూడా ఈ కోడ్ బుక్ లో, ఈ ICD-10 CM కోడ్ బుక్ లో సేవ్ అయి ఉంటాయి. ఓకేనా? ICD-10 code range M00 to M99. Disease of musculoskeletal system and connective tissues contain ICD-10 codes for arthropathies, dentofacial anomalies, including muscular causes. Okay, ఈ మస్కులోస్కెలిటల్ సిస్టమ్ అనేది ICD-10 అనే కోడ్ రేంజ్ లో M00 నుంచి M99 వరకు ఏంటి మస్కులోస్కెలిటల్ సిస్టమ్ యొక్క డిసీజెస్ అనేవి కోడ్ అయి ఉంటాయి. దీంట్లో ఒక కోడ్ రూపంలో ఉంటాయని చెప్పాం కదా. వీటిలో ఏముంటాయి చూడండి, ఆర్థ్రోపాథీస్, డెంటోఫేషియల్ ఎనోమాసిస్ అనే డిసీజ్ వస్తాయి కదా. ఆ డిసీజెస్ అన్ని కూడా ఈ ICD-10 కోడ్ లో సేవ్ అయి ఉంటాయి. ఓకేనా? ఇక్కడ ఇక్కడ చూపుతున్నాయి చూడండి, ఈ డిసీజెస్ అన్ని కూడా ఈ ICD-10 CM కోడ్ లో M00 to M99 రేంజ్ లో కోడ్ అయి సేవ్ అయి ఉంటాయి. ఓకేనా గైస్, అర్థమైందా? గైస్ ఎవరైనా రెస్పాండ్ అవ్వనమా? ఎవరైనా రెస్పాండ్ అవ్వనమా? అర్థం అవుతుందా మీకు ఇప్పుడు వరకు చెప్పింది? Yes, ma'am. ఓకే మా, థ్యాంక్ యూ. Yes, ma'am. ఇదంతా నోట్ చేసుకున్నారు కదా. ఇంతే అమ్మాయి, ఏమీ ఉండదు. ఏంటంటే ఇప్పుడు మస్కులోస్కెలిటల్ సిస్టమ్స్ లో ఎటువంటి డిసీజ్ వస్తాయి, అవన్నీ కూడా ఎటువంటి కోడ్ లో సేవ్ అయి ఉంటాయి అనేది ఇక్కడ చూపుతుంది. ఎలా? M00 నుంచి M99 అనే అంటే రేంజ్ లో ICD-10 CM అనే కోడ్స్ దీంట్లో సేవ్ అయి ఉంటాయి. ఓకేనా? ఇవన్నీ కూడా మస్కులోస్కెలిటల్ సిస్టమ్ యొక్క డిసీజెస్. ఓకేనా? మస్కులోస్కెలిటల్ సిస్టమ్ అండ్ కనెక్టివ్ టిష్యూస్. మస్కులోస్కెలిటల్ సిస్టమ్ అనేది ఏర్పడాలంటే కనెక్టివ్ టిష్యూస్ అనేవి కంపల్సరీగా ఫామ్ అవ్వాలి. ఓకేనా? ఇక్కడ మెయిన్ ఏంటి? కనెక్టివ్ టిష్యూసే మెయిన్. ఓకేనా? ఓకే,
నోట్ చేసుకున్నారు కమ్మ ఇదంతా కూడా. ఎవరైనా నోట్ చేసుకోలేని వాళ్ళు ఉన్నారా? గైస్ ఎవరైనా నోట్ చేసుకోవాలా? ఓకే, నెక్స్ట్ ఏం చెప్పుకున్నామా మనం? ఇంటిగ్యుమేటరీ సిస్టమ్. ఇంటిగ్యుమేటరీ సిస్టమ్ అంటే ఏంటమ్మా? ఇంటిగ్యుమేటరీ సిస్టమ్ అంటే చర్మం, స్కిన్. ఓకేనా? ఇంటిగ్యుమేటరీ సిస్టమ్ అంటే స్కిన్ అని అర్థం. ఓకే, ఈ స్కిన్ అనేది మన బాడీలో లార్జెస్ట్ ఆర్గన్. ఓకేనా? ఇంటిగ్యుమేటరీ సిస్టమ్ ఆర్ స్కిన్ అనేది మన బాడీలో లార్జెస్ట్ ఆర్గన్. అన్నిట్లకన్నా పెద్ద ఆర్గన్ ఏంటంటే, బాగా బిగ్ ఆర్గన్ ఏదంటే, లార్జెస్ట్ ఆర్గన్ ఏదంటే స్కిన్. ఓకేనా? ఈ స్కిన్ వల్లే కదా మన బాడీ అంతా కూడా ఆర్గన్స్, మజిల్స్ ఏంటి, ఆర్గన్స్ అంతా కూడా కవర్ అయి ఉంటాయి. See, the integumentary system is the largest organ of the body that form the physical barriers between the external environment and the internal environment that it serve to protect and maintain. See, ఇక్కడ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ అండ్ మరియు ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది కదా, ఈ రెండింటిని కూడా కవర్ చేస్తూ ఉంటుంది. ఇంటిగ్యుమేటరీ అంటే ఏంటి? స్కిన్ అనేది కవర్ చేస్తూ ఉంటుంది. సి ఇప్పుడు ఏదైనా బయట వాతావరణం చేంజ్ అవుతూ ఉందంటే మనకి స్కిన్ మీద చూపుతుంది. చూస్తా తెలుసు కదా. ఇప్పుడు శీతాకాలం అనుకోండి, ఏదైనా ఇప్పుడు శీతాకాలం, ఎండాకాలం, అదే మనకి ఇప్పుడు ఉంటాయి కదా. కొన్ని కాలాల్లో చూడండి, మనకి శీతాకాలం పడకపోతే చెయ్యంతా కూడా పొడిగా చర్మం పొడిపోయినట్టు ఉంటుంది కదా. అలా స్కిన్ పై చూపుతుంది తప్ప మనకి బాడీలో ఆర్గన్స్ మీద అయితే ఎటువంటి ఇంపాక్ట్ చూపదు. ఓకేనా? మన బాడీలో లార్జెస్ట్ ఆర్గన్ ఏదంటే స్కిన్ అని అంటమ్మా. ఓకేనా? ఈ స్కిన్ అనేది మనకి చాలా యూజ్ అవుతుంది. ఎలాగ? ఇంటర్నల్ ఆర్గాన్స్ కి, ఎక్స్టర్నల్ ఆర్గాన్స్ కి. ఓకేనా? అది కూడా ఎక్కడి నుంచి? ఎన్విరాన్మెంట్ నుంచి మనల్ని సేవ్ చేస్తూ, ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఇది ఈ ఇంటిగ్యుమెంటరీ సిస్టమ్ అనేది L00 to L99 అంటే ఏంటి? L00 నుంచి L99 వరకు ICD-10 CM కోడ్ ని WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తూ ఈ రేంజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా? స్కిన్ కి, ఇంటిగ్యుమేటరీ సిస్టమ్ కి L00 to L99. ఓకే, L00 to L99 అనే రేంజ్ ని WHO అనే వాళ్ళు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనే వాళ్ళు ఈ రేంజ్ ని చూపుతారు. ఎందుకు? ఎటువంటి డిసీజ్ వస్తాయంట స్కిన్ లో? ఇన్ఫెక్షన్స్, బుల్లస్, అదేవిధంగా పాపులేస్కామస్, యూరెక్టేరియా, ఎరిథేమా, రేడియేషన్స్, అవన్నీ కూడా ఈ ICD-10 కోడ్ లో సేవ్ అయి ఉంటాయంట. ఈ ICD-10 అనే కోడ్స్ లో ఇవన్నీ కూడా, ఈ డిసీజెస్ అన్ని కూడా కోడ్ అయి సేవ్ అయి ఉంటాయి. ఓకేనా? ఈ ICD-10 కోడ్ లో యూరెక్టేరియా, ఎరిథమియా, రేడియేషన్ రిలేటెడ్ డిసార్డర్స్ ఆఫ్ ది స్కిన్, subconscious tissues, disorders of skin appendage, improductive the complication of the skin. ఓకే, ఇంటిగ్యుమేటరీ సిస్టమ్స్ లో మనకి ఈ డిసీజెస్ అన్ని కూడా L00 నుంచి L99 వరకు సేవ్ అయి ఉంటాయి. ఓకేనా? ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు దీన్ని? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. ఓకేనా? అర్థమవుతుందా మీకు?
ఇప్పటి వరకు చెప్పింది అర్థమైందా మీకు? స్కిన్, ఇంటిగ్యుమెంటరీ సిస్టమ్ గురించి, స్కెలిటన్ సిస్టమ్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కదా, అర్థమైందా? ఏముండదు మా ICD 10 CM అనే కోడ్ లో ఫస్ట్ మస్కులో స్కెలిటన్ సిస్టమ్ కి M00 to M99 అనే రేంజ్ ఇచ్చారు. ఈ రేంజ్ లో ఈ డిసీజెస్ అన్ని కూడా దాంట్లో సేవ్ అయి ఉంటాయి. ఓకేనా? అదే విధంగా ఇంటిగ్యుమెంటరీ సిస్టమ్స్ లో L00 నుంచి L99 అనే రేంజ్ లో మనకి స్కిన్ మీద ఎటువంటి డిసీజెస్ ఉన్నా కూడా అవన్నీ కూడా ఈ రేంజ్ లో మనకి సేవ్ అయి ఉంటాయి, కోడ్ అయి సేవ్ అయి ఉంటాయి. ఓకేనా? అంతే, సింపుల్. మిమ్మల్ని ఎవరైనా ఇప్పుడు ఏదైనా క్వశ్చన్స్ లో అడిగితే, హలో మా అర్థమైందా? మ్యామ్ మ్యూట్ చేద్దామంటే అసలు రావడం లేదు మ్యామ్. అంటే నేను మేము రెస్పాన్స్ ఇస్తున్నా మీకు ఏం వినపడ్డం లేదు మేడం. అది అన్మ్యూట్ అనే వస్తుంది మ్యామ్. అన్మ్యూట్ అని వస్తుందా? చూడండి, ఇప్పుడు వస్తుంది చూడండి. ఇప్పుడు వస్తుంది మ్యామ్. ఓకే, అంటే ఇది జూమ్ కదమ్మా, అన్ని కూడా పోస్ట్ లోనే ఉంటాయి. చాట్ బాక్స్ లో ఆన్సర్స్ ఇస్తున్నాం మేడం, కానీ మీరు రిప్లై ఇస్తలేరు దానికి. అదే నేను చూస్తున్నాను మా. ఓకే మా, ఇస్తాను రిప్లై ఇస్తాను. ఓకే, ఏంటమ్మా మా ఏదో అంటున్నావు ఏంటి? మళ్ళీ అలానే వస్తుంది మ్యామ్. మా ఓకే, మీ వాయిస్ కొద్దిగా బ్రేక్ అవుతుంది మేడం అప్పుడప్పుడు. అవును. ఎస్ మ్యామ్, వాయిస్ బ్రేక్ అవుతుంది మ్యామ్. ఓకే మా, సార్ బ్రేక్ అవ్వలే. మీరు అందరికి అన్మ్యూట్ లో పెట్టకండి మ్యామ్. అన్మ్యూట్ లో పెట్టలేదు మా, చూడండి ఇప్పుడు అంతే వస్తుంది. ఒకసారి వస్తుంది, ఒకసారి రావడం లేదు మేడం. అంటే దీనికి ఒక టైం లిమిట్ ఉంటుందమ్మా. ఈ టైం లిమిట్ లో ఇదే తర్వాత మళ్ళీ కూడా దానికి అదే యాక్టివ్ అవుతుంది, మ్యూట్ అయిపోతుంది. ఓకేనా? ఓకే మ్యామ్. ఓకే, నేను చెక్ చేస్తూ ఉంటాను అనమాట. మీరు మాత్రం నాకు రెస్పాన్స్ ఇవ్వండి మా. ఓకేనా? అదే మేము చాట్ బాక్స్ లో ఇస్తున్నాం మ్యామ్. బట్ ఓకే మా, సారీ. చాట్ బాక్స్ లో చూసుకోండి. అన్మ్యూట్ అన్నప్పుడు మేము మెసేజ్ చేస్తున్నాం మేడం. ఓకే, మైక్రోఫోన్ అవ్వట్లేదా? ఓకే, తీసేయండి. ఓకే, కొంచెం మీరు మ్యూట్ చేయండి మా, మళ్ళీ చెప్తాను మీకు. ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాం? మస్కులర్ స్కెలిటన్ సిస్టమ్ గురించి, నేర్చుకున్నాం. ఓకేనా? మీకు ఎటువంటి ఇంత డిసీజెస్ ఉన్నాయి కదా, మీరు ఎటువంటి భయపడని అవసరం లేదు. ఎందుకంటే మజిల్స్ కి M00 నుంచి M99 అనే ఒక రేంజ్ ఉంటుంది. దాంట్లో మజిల్స్ కి సంబంధించిన డిసీజెస్ అన్ని కూడా దాంట్లో కోడ్ అయి ఉంటాయి. ఓకే, అదే విధంగా ఇంటిగ్యుమెంటరీ సిస్టమ్ అంటే ఏంటి? స్కిన్ గురించి ఎటువంటి డిసీజ్ అయినా సరే మనకి L00 to L99 అనే కోడ్ లో, అనే రేంజ్ లో కోడ్ అయి ఉంటాయి. ఓకేనమ్మా? ఓకే మ్యామ్. ఓకే మా. అదే విధంగా నర్వస్ సిస్టమ్ కి వచ్చానమ్మా. ఈ నర్వస్ సిస్టమ్ అనేది మన బాడీలో మేజర్ ఆఫ్ కంట్రోలింగ్. ఓకేనా? మన బాడీ అంతటిని కూడా కంట్రోల్ చేసేది ఏంటి? నర్వస్ సిస్టమ్. మన బాడీ అంతటిని కూడా కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? అంటే లైక్ ఎటువంటి వాటిని ఇప్పుడు కమ్యూనికేషన్ ఇస్తాం, అంటే కమ్యూనికేషన్ గురించి అయినా ఇప్పుడు మన బాడీ అనేది ఎందుకు మూవ్మెంట్ అవ్వాలి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నీతో మాట్లాడుతున్నాను, అలా మాట్లాడడానికి కూడా నర్వస్ సిస్టమ్ యొక్క దాని యొక్క కంట్రోల్ అనేది ఉంటుంది. ఓకేనా?
నర్వస్ సిస్టమ్ అనేది బాడీ యొక్క కమ్యూనికేషన్స్ గురించి, అదే విధంగా మనం దేనికోసమైనా థింక్ చేయాలనుకున్నా, అదే విధంగా మనం చదివేస్తూ ఉంటాం. చదివి ఉంటాం కానీ అవి కొన్ని గుర్తుంటాయి, కొన్ని గుర్తుండవు. అలా ఎందుకుండవు? నర్వస్ సిస్టమ్. ఓకేనా? మన నర్వస్ సిస్టమ్ అనేది బాగా పనిచేస్తే మనం చదివినవి అన్నీ కూడా అలా గుర్తుంటాయి. ఓకేనా? మన బాడీలో ప్రధాన నియంత్రణ అనేది కమ్యూనికేషన్స్ వ్యవస్థ, ఆలోచన, అదే విధంగా జ్ఞాపక శక్తితో సహా అన్ని కూడా మనకి ఈ నర్వస్ సిస్టమ్ తోనే కంబైన్ అయి ఉంటాయి. ఓకేనా? కాంటాక్ట్ అయి ఉంటాయి. Together with the endocrine system, the nervous system is responsible for regulating and maintaining homeostasis. చూడండి, ఎండోక్రైన్ వ్యవస్థ ఉంటుంది కదమ్మా, ఎండోక్రైన్ వ్యవస్థ, నాడీ వ్యవస్థ, ఇవన్నీ కూడా రెస్పాన్సిబుల్ కింద చూస్తాయి. రెస్పాన్సిబుల్స్. ఓకేనా? మన బాడీ యొక్క రెస్పాన్సిబిలిటీస్ అన్ని కూడా ఎండోక్రైన్ కి, నాడీ వ్యవస్థకి కంబైన్ అయి ఉంటాయి. ఎందుకు? మనం ఎటువంటి మూమెంట్ ఇవ్వాలన్నా, మనం ఎటువంటి వర్క్ చేయాలనుకున్నా, మనం ఏదైనా థింక్ చేయాలనుకున్నా కూడా అంతా కూడా ఈ నర్వస్ సిస్టమ్ మీదే బేస్ అయి ఉంటాయి. ఓకేనా? శరీరంలోని ప్రధాన అర్థమైందా? The endocrine and nervous system is responsible for regulating and maintaining homeostasis. ఓకేనా? మన ఆలోచన శక్తి, మన ఆలోచన అన్నిటిని కూడా ఈ ఎండోక్రైన్ అండ్ నాడీ వ్యవస్థ అనేది రెండు కూడా రెస్పాన్సిబిలిటీస్ గా వాటి వర్క్ అనేది అవి చేయడం అనేది జరుగుతుంది. సారీ మ్యామ్. ఈ నర్వస్ సిస్టమ్స్ లో ICD-10-CM అనే కోడ్ అనేది G002 to G99 అనే రేంజ్ లో ఈ నర్వస్ సిస్టమ్ యొక్క ఆల్ డిసీజెస్ అన్ని కూడా దీంట్లో కోడ్ అయి ఉంటాయి. ఓకే? The ICD-10 codes are range for disease of the nervous system. G002 to G99 is medical classification లిస్ట్ బై ది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఓకేనా? ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ నర్వస్ సిస్టమ్ యొక్క డిసీజెస్ ని అంతా కూడా ఈ విధంగా ఇవ్వడం అనేది, ఒక లిస్ట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఓకే? డిసీజ్ ఆఫ్ ది నర్వస్ సిస్టమ్ కంటైన్ ICD-10 కోడ్స్ ఫర్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ ఆఫ్ ది సెంట్రల్ నర్వస్ సిస్టమ్, సిస్టమాటిక్ ఆర్థ్రోఫిల్స్ primary affecting the central nervous system, extra pyramidal and movement disorders. Other ఈ నర్వస్ సిస్టమ్స్ లో ఇన్ఫ్లమేటరీ డిసీజ్ ఆఫ్ ది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కింద సిస్టమాటిక్ ఆంథ్రోఫిలిప్స్, ప్రిమలారిటీ అనేవన్నీ కూడా సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే ఏంటి? ఇప్పుడు నర్వస్ సిస్టమ్స్ లో ఈ డిసీజెస్ అన్ని కూడా ఈ G002 to G99 లో కోడ్ అయి ఉంటాయి. ఓకేనా? ఓకే మ్యామ్. ఓకే మీ దీంట్లో ఏదైనా ఒక స్మాల్ థింగ్ గమనించారా? ఇప్పుడు నర్వస్ సిస్టమ్ అంటే ఏంటి? ఫస్ట్ నర్వస్ అంటే ఎంతో స్టార్ట్ అవుతుంది కదా, లెటర్స్ ఎంతో స్టార్ట్ అయింది, కానీ ఇక్కడ మనకి ఎటువంటి కోడ్ ఇచ్చాడు? G002 to G99. ఓకేనా? నర్వస్ సిస్టమ్ అనేదేమో ఎంతో స్టార్ట్ అవుతుంది, కానీ ఇక్కడ రేంజ్ ఏంటి? కోడ్ రేంజ్ ఏంటి? G002 to G99. అంటే ఏంటి? మనం ఏ సిస్టమ్ అయితే మనం దాని యొక్క డిసీజెస్ చదువుతున్నామో ఆ సిస్టమ్ యొక్క కోడ్స్ అనేవి సేమ్ లెటర్స్ తో కోడ్ అయి ఉండవు. ఓకేనా? ఇప్పుడు మనం ఏ సిస్టమ్ గురించి అయితే మనం చదువుతున్నామో ఆ సిస్టమ్ యొక్క కోడ్స్ అనేవి అదే సేమ్ లెటర్స్ తో కోడ్ అయి ఉండవు. ఓకేనా?
మనం అప్పుడప్పుడు మస్కులోస్కెలిటల్ సిస్టమ్ అనేది ఎంతో కోడ్ అయి ఉంటాయి. అదే విధంగా ఇంటిగ్యుమెంటరీ సిస్టమ్ అనేది ఎంతో కోడ్ అయి ఉంటాయి. ఓకేనా? అక్కడక్కడ తప్ప మాక్సిమం ఏ సిస్టమ్స్ యొక్క డిసీజెస్ యొక్క కోడ్స్ అనేవి సేమ్ లెటర్ తో కోడ్ అయి ఉండవు. ఓకేనా? లంగ్స్ కనయ్యి లంగ్స్ సంబంధించిన సిస్టమ్స్ ఉంటాయి కదా, ఆ సిస్టమ్ అనేది ఎంతో స్టార్ట్ అవుతుంది. అందరు నోట్ చేసుకున్నారు మరి ఇదంతా? లేదు మేడం, ఇంకా నోట్ చేసుకోలేదు. నర్వస్ సిస్టమ్ నోట్ చేసుకోలేదా? లేదు. హోమియోస్టాటిస్ వరకు నేను నోట్ చేశాను మ్యామ్. ఏంటమ్మా? హోమియోస్టాటిస్ వరకు నోట్ చేసుకున్నాం మ్యామ్. ఓకే. నేను ఇక్కడ ఇప్పుడు షేర్ చేస్తాను, నోట్ చేసుకోండి. అది నర్వస్ సిస్టమ్ నోట్ చేసుకోండి. తర్వాత ఎండోక్రైన్ సిస్టమ్ అనేది నోట్ చేసుకుందరు మీరు. ఓకే? మ్యామ్ స్క్రీన్ కొంచెం సైడ్ కట్ అవుతున్నాయి మ్యామ్ వర్డ్స్. ఏంటమ్మా? సైడ్ వర్డ్స్ స్క్రీన్ లో కట్ అవుతున్నాయి మ్యామ్. ఓకే. ఓకే అమ్మా. గైస్, నేను ఎక్స్ట్రా చెప్పాను కదా, మీకు టెస్ట్ పెడితే మిగిలిన వాళ్ళకి నలంద కాలేజ్ వాళ్ళు మిగిలిన వాళ్ళు కాలేజ్ ఉన్నారు కదా, వాళ్ళందరికీ కూడా చెప్తా అన్నాను కదా. చూడండి మా, నేను ఎగ్జామ్ పేపర్ అనేది ప్రిపేర్ చేయలేదు, అందుకనే రేపు మీకు టెస్ట్ పెడతాను వీళ్ళకి, మీకు రేపు చెప్పడం అనేది జరుగుతుంది. ఓకేనా? మా నోట్ గైస్, ఈ పేజ్ ని అందరూ కూడా కంప్లీట్ చేశారా? ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. ఓకే. ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. ఓకే మ్యామ్. ఓకే, అందరూ చేశారు కదా? స్క్రోల్ చేస్తున్నాను మా మళ్ళీ నోట్స్ అనేది. ఎస్ మ్యామ్. ఓకే. ఇవి అయిపోతాయమ్మా, ఈ సిస్టమ్స్ గురించి అయిపోతే ఇంకా చిన్న టాపిక్స్ ఏంటి, ఈ సిస్టమ్స్ గురించి అయిపోతే ఇంకేమీ ఉండవు. కోడ్స్ అవి అయితే ఇంకేముంటుంది, సిపిటి ఉంటుంది కదా, సిపిటిలో ఎవాల్యుయేషన్ మేనేజ్మెంట్, సర్జరీ, రేడియాలజీ, అవి బిగ్ టాపిక్స్. ఓకేనా? అవి జాగ్రత్తగా వినాలి. అదొకటి కోడింగ్ అనేది వచ్చి ఉండాలి ముందు. ఓకేనా? ఓకే. ఎండోక్రైన్ సిస్టమ్ చూడండి మా, ఓకే మ్యామ్. నోట్ చేసుకోండి. ఓకే మేడం. ఓకే మా. మ్యామ్ కంప్లీట్ అయింది మ్యామ్. ఓకే మా. గైస్, అందరికి కూడా కంప్లీట్ అయింది పేజ్? ఎస్ మ్యామ్. అందరికి? ఎస్ మేడం. ఓకే. ఎవరైనా అవ్వలేని వాళ్ళు ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోండి మా. ఓకేనా? ఎస్ మ్యామ్. అందరికి కూడా కంప్లీట్ అయిందా? అందరికి? ఎస్ మేడం. ఓకే. ఎస్ మ్యామ్. ఓకే మా.
ఒక ఇంటిగ్యుమెంటరీ సిస్టమ్ కి ఎటువంటి రేంజెస్ ని యూజ్ చేస్తారు మా? ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ వరకు ఉంటుంది? L00 to L99. ఓకే. ఎవరు దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తారమ్మా? World Health Organization. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మేడం. ఓకే. ఆర్గనైజేషన్ మ్యామ్. ఓకే. నర్వస్ సిస్టమ్ కి రేంజా మేడం? రేంజ్ చెప్పండి మా. G00 G99. ఓకే. నర్వస్ సిస్టమ్ అనేది ఏ విధంగా వర్క్ చేస్తుందా గైస్? నర్వస్ సిస్టమ్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది? Major controls and regulates communicating system and mental activity, ఓకే. including learning and memory, ma'am. ఓకే. Together with endocrine system, nervous system responsible for regulating and maintaining hemostasis, ma'am. ఓకే. గుడ్. Homeostasis. స్కెలిటన్ సిస్టమ్ కి అనదర్ నేమ్ ఏంటమ్మా? Muscular system, ma'am. మస్కులోస్కెలిటల్ సిస్టమ్. ఓకే. ఈ మస్కులోస్కెలిటన్ సిస్టమ్ ఓకే మా. ఈ మస్కులోస్కెలిటన్ సిస్టమ్ కి అనదర్ నేమ్ ఏంటమ్మా? స్కెలిటన్ సిస్టమ్ మ్యామ్. ఓకే. ఇది ఏ విధంగా వర్క్ చేస్తుంది? మనకి యూజ్ అవుతుంది బాడీకి ఎందుకు యూజ్ అవుతాయి ఇది? Support Shape and movement of the మూమెంట్ ఆర్గన్స్ and మన shape protection of blood cells, provides protection for organs. హలో చెప్పమ్మా. ఇది బాడీ షేప్ కి మూమెంట్ కి బ్లడ్ ప్రొడక్షన్ ఆఫ్ ఓకే. Protection for organs and store minerals, ma'am. ఓకే. అంటారు. ఓకే. ఈ స్కెలిటన్ సిస్టమ్ కి ఎటువంటి టిష్యూస్ అనేవి యూజ్ అవుతాయి? Connective tissues, ma'am. ఓకే. అవే ఎందుకు యూజ్ అవుతాయి మా? అవి రిపేర్ చేయగలవు మేడం డ్యామేజ్ అయినా. Connective tissues అనేవి మజిల్స్ కి కనెక్ట్ అయి ఉంటాయి మ్యామ్ అవన్నీ. ఓకే. ఓకే మా. అందరికి అర్థమైందమ్మా ఈరోజు క్లాస్? హలో. ఎస్ మ్యామ్. ఎవరికైనా ఎటువంటి డౌట్స్ ఉన్నాయా? ఓకే మా. రేపైతే మీకు టెస్ట్ అనేది ఉంటుంది కంపల్సరీ. ఓకేనా? నేను క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేయలేదు, అందుకని ఈ రోజు పెట్టలేదు. ఓకే. రేపు మట్టికి అందరూ కూడా టెస్ట్ రాయాలి. ఇప్పటి వరకు ఏదైతే క్లాసెస్ జరిగినాయో అంతా కూడా అర్థమైందమ్మా మీకు? ఈ అనాటమీ క్లాసెస్ అనేవి చిన్నగా ఉంటాయమ్మా, పెద్ద ఏమి ఉండవు కూడా. ఇప్పుడు చూసారు కదా ఐసిడి కోడ్స్ అంటే ఏంటి, వాటిలో ఎటువంటి కోడ్స్ యూజ్ చేస్తారు, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రేంజెస్, అవి తప్ప ఏమీ కూడా ఉండదు. తర్వాత సిపిటి కోడ్స్ అనేవి చాలా బాగా నేర్చుకో, మీరు చాలా కాన్సన్ట్రేషన్ గా బాగా వినాలి మాది. ఎందుకంటే వాటిలో ప్రతి దానికి కోడ్ ఉంటుంది. ఓకేనా? ఈ కోడ్ నుంచి దానికి ఒక రేంజెస్ కూడా ఉంటాయి. ఆ రేంజెస్ అన్ని కూడా మీకు అర్థమవుతాయి, ఈజీగా అనిపిస్తుంది. ఓకేనా? మ్యామ్ ఎవ్రీడే క్లాస్ ఇంకా జూమ్ క్లాస్ లోనేనా మ్యామ్? ఎస్ మా. అందరికి కూడా
ఏం చెప్తున్నా అంటే జూమ్ అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? మ్యామ్ వాయిస్ చాలా బ్రేక్ అవుతుంది మ్యామ్ ఇందులో. అవునమ్మా. అవును మ్యామ్, కొన్ని చోట్ల అసలు ఏం వినపడ్డం లేదు మ్యామ్. ఓకే, మీకు గూగుల్ మీట్ లో క్లారిటీగా వినిపించేటప్పుడు అంటే చెప్పేదంతా కూడా మీకు అర్థమయ్యేదా? ఎస్ మ్యామ్. ఓకే, అందరికి కూడా అదే ప్రాబ్లమ్మా? దానిలో మ్యూట్ అవుతున్నాను. ఓకే ఆన్సర్స్ చెప్పలేదు, ఆన్సర్స్ తెలిసినా కూడా చెప్పం. ఓకేమ్మా. ఓకేమ్మా, నేను చెప్తాను, నేను చూస్తాను. ఓకేనా? ఇంకా ఎటువంటి డౌట్స్ ఏమైనా ఉన్నాయా మ్యామ్? మీకైతే ఎవరికైతే మెడికల్ కోడింగ్ ఫస్ట్ నుంచి చెప్పలేదో వాళ్ళకి మాత్రం రేపు కంపల్సరీ చెప్తాను. మేడం చెప్పలేదు మాత్రం అనుకోకండి, నేను చెప్తా. ఓకేనా? ఓకే మ్యామ్. ఓకేమ్మా, థ్యాంక్ యూ. ఓకే మేడం. ఓ మ్యామ్ అది మన ఓ మ్యామ్ ఏదైనా డౌట్స్ ఉన్నాయమ్మా? వీడియో కనబడుతుంది. హలో హలో